బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం సినిమాపై ఇప్పటి నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. రామాయణంలో శ్రీరాముడిగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సీతాదేవిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యష్ ఇప్పటికే ఖరారయ్యారు. మహా ఇతిహాసం రామాయణాన్ని వెండితెరపై అద్భుతంగా చూపించేందుకు దర్శకుడు నితీష్ తివారీ సిద్ధమవుతున్నారు. రామాయణంలో కీలకమైన శ్రీరాముడి తమ్ముడు లక్ష్మణుడి పాత్ర ఎవరు చేయనున్నారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే లక్ష్మణుడి పాత్ర కోసం టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో మూవీ టీం చర్చలు జరుపుతోందని సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. నవీన్ ఈ పాత్రకు సూట్ అవుతారని దర్శకుడు నితీష్ తివారీ భావిస్తున్నట్టు సమాచారం. లుక్ టెస్ట్ తర్వాత ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే బాలీవుడ్ ప్రేక్షకులకు నవీన్ పోలిశెట్టి పరిచయమే. హిందీలోనూ అతడు కొన్ని సీరియల్స్లలో నటించాడు. తెలుగులో ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన నవీన్ ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో హీరోగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత జాతిరత్నాలు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే 2019లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించిన బాలీవుడ్ చిత్రం చిచోరేలో నవీన్ పోలిశెట్టి ముఖ్య పాత్రలో నటించాడు. అతడి నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కాయి. అయితే చిచోరే చిత్రానికి దర్శకత్వం వహించింది నితీష్ తివారీనే కావడం విశేషం. దీనితో రామాయణం చిత్రంలో లక్ష్మణుడి పాత్రను నవీన్ చేస్తే నితిన్తో నవీన్కి రెండో సినిమా అవుతుంది. రామాయణం కోసం నటీనటులందరినీ మరో 2 వారాల్లో ఫైనల్ చేయాలని దర్శకుడు నితీష్ తివారీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. మార్చిలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నట్టు సమాచారం. నితీష్ రామాయణాన్ని 3 భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.